రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు కానీ ఆమెను అసలు ఎందుకు తాకలేదో మీకు తెలుసా? శ్రీరామచంద్రుడంటే భయం, సీతాదేవి పాతివ్రత్యం వల్ల భస్మమైపోతాననే భయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక భయంకరమైన శాపం కూడా ఉంది. ఒకసారి రావణుడు తన జైత్రయాత్రలో భాగంగా కైలాసం వైపు తన పుష్పక విమానంపై వెళ్తున్నాడు. దారిలో రంభ అనే అప్సరసును చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె దగ్గరకు చేరి తన కామవాంఛను తెలిపాడు. అప్పుడు రంభ రావణుడి పాదాలపై పడి, మీరు నాకు మామ అవుతారు, పితృ సమానులు, నేను మీ సోదరుడైన కుబేరుడు కుమారుడు నలకూబరుడి భార్యను అని ఏడుస్తూ చెబుతుంది. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా రావణుడు ఆమెను బలాత్కరిస్తాడు. ఆమె ఏడుస్తూ వెళ్లి తన భర్తకి ఈ విషయం తెలుపుతుంది. అది విన్న నలకూబరుడు కోపంతో రగిలిపోయి ఇకపై ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రావణుడు బలవంతంగా తాకాలని చూస్తే ఆ క్షణమే అతని తల 7 ముక్కలవుతుంది అని ఘోరమైన శాపం ఇచ్చాడు. ఆ శాపం భయం వల్లే రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచాడే తప్ప ఆమెను తాకే సాహసం చేయలేకపోయాడు.